దశాబ్దాలుగా భారత్ పాకిస్తాన్ల మధ్య వైరాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్న అగ్రరాజ్యాలు అమెరికా, చైనా ఈసారి అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త వాతావరణం నుంచి వీలైనంత లబ్ధి పొంది వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని చూస్తున్నాయి. ఈ పరిణామాలను ఇండియా జాగ్రత్తగా గమనిస్తోంది. భారత సార్వభౌమత్వానికి దెబ్బ తగలకుండా సమన్వయంతో నిర్ణయాలు తీసుకుంటోంది. పాక్ కు వ్యతిరేకంగా తమకు మద్దతు ఇస్తామన్న తాలిబాన్ బట్టి దేశాల విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అమెరికా, చైనాలకు పాక్ తో మిత్రత్వం ఉంది, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. 2010 వరకు అమెరికానే పాకిస్తాన్ కు ప్రధాన ఆయుధ సరఫరాదారు. సొంతంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఆఫ్ఘన్ తాలిబాన్లకు సాయం అందిస్తున్న పాక్ ధోరణి నచ్చకపోవడం, ఆ తర్వాత ఎదురైన పరిణామాల్లో పాకిస్తాన్ అవసరం తగ్గిపోవడంతో 2016 నుంచి అమెరికా పాక్ ని దూరంగా పెడుతూ వచ్చింది. చైనా ఆ వెలితిని భర్తీ చేసుకుంటూ ఆయుధ ఎగుమతులను పెంచుతూ పోయింది. ఇప్పుడు దాదాపు 80% ఆయుధాలను చైనానే అందిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో కాశ్మీర్లో 26 మంది పర్యాటకులు మరణించడం పట్ల రెండు దేశాలు భిన్నంగా స్పందించిన ఒకే రకమైన ధోరణిని ప్రదర్శించాయి. ఉగ్రవాదాన్ని సమర్థించమని మొక్కుబడిగా ప్రకటనలు చేసి ఊరుకుంటున్నాయి. అమెరికాకి భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. మారిన పరిణామాల నేపథ్యంలో భారత్ ను మిత్రదేశంగా భావిస్తున్నట్లు చెబుతోంది. కానీ పహల్గామ్ దాడుల విషయంలో చైనా మాదిరిగానే అది వ్యవహరించింది. పాక్ ని తప్పుపట్టలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే వేల సంవత్సరాలుగా భారత్, పాకిస్తాన్ల మధ్య వైరం ఉంది అని చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. దానిని వాళ్లే పరిష్కరించుకుంటారు తప్ప మేము అందులో జోక్యం చేసుకోం, మధ్యవర్తిత్వం చేయమన్న మాటలు చెప్పారు. అదే ట్రంప్ ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ల నుంచి ఎటువంటి ప్రకటన రాకముందే రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. ఈ వార్త నిజమా కాదా అన్న సందేహంతో ప్రజలు ఆశ్చర్యానికి, ఆందోళనకు గురయ్యారు. ఇది తమ దౌత్యపరమైన విజయమని, తమ వల్లనే ఇదంతా సాధ్యమైందని ట్రంప్ ప్రకటించేశారు. కశ్మీర్ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. అది అక్కడితో ఆగిపోతే బాగుండేది, కానీ ఇక్కడే ఆయన అమెరికా వ్యాపార మనస్తత్వాన్ని బహిర్గతం చేశారు. తాము చెప్పినట్టుగా కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్, పాక్ తో వ్యాపారాన్ని గణనీయంగా పెంచుతామని ప్రకటించారు. పహల్గామ్ దాడుల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ పైన అనేక దౌత్యపరమైన ఆంక్షలు విధించింది. దీనితో పాటు IMF రుణం అందకుండా చూడాలని ప్రయత్నించింది. కానీ ముందుగా ప్రకటించిన విధంగా $1 మిలియన్ IMF రుణం పాక్ అందుకుంది. అమెరికా కాదనుకుంటే ఈ రుణం పాక్ కి అందే పరిస్థితి లేదు. దీనిని బట్టి పాక్ విషయంలో అమెరికా వైఖరిని మనం అర్థం చేసుకోవచ్చు. 3 గంటల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించి డ్రోన్ల దాడులు చేసింది. ఈ సమయంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, గుజరాత్ హోంమంత్రి X ద్వారా ఆందోళన ప్రకటించారు. ఇదే సమయంలో కాల్పుల విరమణకు పాల్పడుతున్న పాకిస్తాన్ కు మద్దతుగా ఉంటామని చైనా చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ తో మాట్లాడారు. ఇలాంటి క్లిష్ట సమయంలో నిగ్రహంతో పాక్ వ్యవహరిస్తోందని ప్రశంసించడమే కాదు, పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను, దేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలుస్తామని ప్రకటించారు. చైనా ద్వంద్వ వైఖరి అనేక సందర్భాల్లో బయటపడుతూనే ఉంది. ఒకవైపు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోమని బహిరంగంగా ప్రకటనలు చేస్తూ, తెర వెనుక పాక్ కు ఆయుధాలను అందిస్తూ సొమ్ము చేసుకుంటోంది. పాక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు అనేక చైనా ఆయుధాలను ఉపయోగిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చైనా ఆయుధాలపై ఆధారపడే పాక్ భారత్ పైన దాడులకు తెగబడింది. ఇలా భారత్ ను దెబ్బతీయడానికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయనే విషయం మనకు అర్థమవుతుంది.